ఇప్పుడు నీకు ఈ బాధ అనిపించలేదా అని ప్రశ్నిస్తుంది. అందుకు దీప లేదని చెబుతుంది. మరి నీ సొంత తల్లిదండ్రుల గురించి నీకు ఏమైనా తెలుసా అని ప్రశ్నిస్తుంది. ఇక దీపకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ జ్యోత్స్నతో మాత్రం తెలియదని చెబుతుంది. కనీసం నిన్ను మీ తల్లిదండ్రులు ఎందుకు దూరం చేసుకున్నారనే సంగతైనా తెలిసిందా అని అడుగుతుంది. దానికి దీప పరోక్షంగా బదిలిస్తుంది. ఆ విషయంలో మాత్రం నాకు మా బావ కార్తిక్ ఒక కథ చెప్పాడని అంటుంది. ఇక దీప ఒక కట్టుకథను అచ్చం తన చిన్నప్పుడు పారిజాతం తనను బస్టాండ్లో ఎత్తుకెళ్లి వదిలేసినట్లుగా అర్థం వచ్చేలా చెబుతుంది. దానితో జ్యోత్స్న బుర్ర గిర్రుమంటుంది. అసలు దీపకు నిజం తెలిసి ఇలా మాట్లాడుతుందా, లేక దీప గురించి నాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి దీప ఏం మాట్లాడినా తెలిసిపోయిందని అనిపిస్తుందా అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక కార్తిక్ బాబు మాత్రం ఆ నోటీసులోనూ నాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతాడు. నీకు సంబంధం లేకపోయినా మీ అమ్మ కాంచనకు ఉండొచ్చు కదా అని శివనారాయణ అంటాడు. మరోవైపు దీప కూడా చేసి ఉండొచ్చు కదా అని సుమిత్ర అనుమానం వ్యక్తం చేస్తుంది. తొందరపడి ఎవరూ ఎలాంటి ఆవేశాలకు పోవద్దని కార్తిక్ బాబు అందరికీ విన్నవిస్తాడు. 1 గంట సమయం ఇస్తే రుజువు చేస్తారని అంటాడు. ఇక కార్తిక్ బాబుకు శ్రీధర్పై ఉన్న అనుమానంతో వెంటనే ఫోన్ చేసి ఇలా చేసింది నువ్వేరా అని అడుగుతాడు. అది నేనే అని శ్రీధర్ చెబుతాడు. దానితో కార్తిక్ బాబు మాట మార్చి నోటీసుకు శివనారాయణ భయపడిపోయారని వెంటనే ఆస్తిలో వాటా ఇస్తున్నారని చెబుతాడు. ఇలాంటి సమయంలో నేను కూడా అక్కడ ఉండాలి కదా అని శ్రీధర్ వెంటనే శివనారాయణ ఇంటికి వస్తాడు. తొందరపడి అసలు నోటీసులు పంపించింది నేనే, కార్తిక్ బాబు కాంచనకు మరెవరికి సంబంధం లేదు, ఇలాంటి గొప్ప పని చేసింది నేనే అని గొప్పగా చెబుతాడు. మొత్తానికి కార్తిక్ బాబుపై పడ్డ నిందను తొలగించుకుంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాత ఎపిసోడ్లో వాయిదా పడింది. మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.